సహజీవనం చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జంటని పట్టుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సపట్నంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నిందితుల గురించి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్నంలోని శాస్త్రి నగర్ కు చెందిన పులి ప్రదీప్ అనే 37 ఏళ్ల వ్యక్తి గత 2 సంవత్సరాల క్రితం తనకు పరిచయమైన బైన్సాకు చెందిన కొడాలి వెంకటలక్ష్మితో సహజీవనం చేస్తూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నెల 22వ తేదీ రాత్రి ఆదివారం అర్ధరాత్రి కుబీర్ మండల పార్టీ బి గ్రామంలో ఉన్న రాజేశ్వర్ ఆ దేవాలయంలో దొంగతనం చేయాలని పథకం పని సోమవారం ఉదయం అందాజా 1 గంటకు కారు నెంబర్ TS16FD0980 లో వెళ్లి దేవాలయం తాళం బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బులను తీసుకుని అక్కడి నుంచి కుబీరు మీదుగా చొండి గ్రామంలో గల దత్తసాయి టెంపుల్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుని ఆలయంలో ప్రవేశించగా అక్కడ ఏమీ కనబడకపోవడంతో బయట ఉన్న గ్యాస్ సిలిండర్ ను దొంగిలించి మహారాష్ట్రకి పరారయ్యారు. తిరిగి బైన్సా వస్తుండగా కుబీర్ మండల కేంద్ర శివారులో నిందితులను కుబీర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు నిందితులపై వివిధ స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి పేర్కొన్నారు. ఇక నిందితులను పట్టుకోవడంలో బైన్సా రూరల్ సిఐ నైలు, కుబీర్ ఎస్ఐ మరియు రవీందర్, ఏఎస్ఐలు రామ్దాస్ దేవ్ రావు, కానిస్టేబుల్ దీపక్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించినందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారని తెలిపారు. Accused Vadu, Puli Pradeep, son of Kondaiya, resident of Shastri Nagar, Bhansa, and Kodali Venkata Lakshmi. Idru Swift Desire car number TS16FD0980 లోని అక్యూజ్ వాడు పాడిబి విలేజ్లో రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం చేశారు. దీంట్లో వీడు ముండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు. తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోంది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు. అక్కడ నుండి డబ్బులు ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు. రాజరాజేశ్వర టెంపుల్లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మన సబ్ డివిజన్లో సీసీటీవీ ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది. దీంట్లో అక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అయింది. సో మనకు సీసీటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది. తర్వాత భ్యాసా రూరల్ సిఐ, భ్యాసా టౌన్ సిఐ, ఎస్హెచ్ఓ కుబీర్, ఏఎస్ఐ దేవరాయ్, దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత వీడికి పట్టుకున్నారు. ఇప్పుడు మనకు ఏమేమి రికవరీ లిస్ట్: నెట్ క్యాష్ ఆఫ్ 10,910 రూపీస్, కార్ స్విఫ్ట్ డిజైర్ కార్, బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ హుండీ, 2 సెల్ ఫోన్స్, 1 గ్యాస్ సిలిండర్, 2 పుస్తేలు, కళ పట్టేలు 3 పేయర్స్, ఇయర్ రింగ్స్ 1 పేయర్, అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు. మోడస్ ఆపరెండి ఏమంటే వీడు దొంగతనం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు. ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు. సో దే వర్ స్టార్టెడ్ ఫ్రమ్ బాసర్లో మార్చ్, ఏప్రిల్లో దొంగతనం చేశారు. తర్వాత దే షిఫ్టెడ్ టు ముడాల్లో మన కేస్ నంబర్ 136 ఆఫ్ 2024 దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు. అక్టోబర్ 8 కేసెస్లో కన్ఫెషన్ అయింది. కుబీర్ 2, బాసర్ 1. ఇప్పుడు వీడు నర్సాపూర్లో ఉంటున్నారు. నర్సాపూర్లో కూడా 2 కేసెస్ బుక్ అయింది. లోకేశ్వరం, భ్యాసా రూరల్ అండ్ ముడోల్ టోటల్ 8 కేసెస్ ఆల్రెడీ కన్ఫెషన్ అయింది. సో అవి దిస్ ఈస్ కంటిన్యూయింగ్. లాస్ట్ 6 నెలల నుండి వాళ్ళు వేరే లొకేషన్కి అటాక్ చేస్తున్నారు. బాసర్, ముడోల్, ఇప్పుడు నర్సాపూర్, కుబీర్. సో విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. జైలుకి పంపిస్తున్నా. తర్వాత కొంచెం రికవరీ కూడా రిమైనింగ్ ఉంది వేరే కేసెస్కి. సో ఒక రికవరీ ఎక్కడ ఉండవచ్చు, వీ వుడ్ లుక్ ఇన్ టు దాట్. అండ్ జ్యువెలరీ షాప్ కానీ ఫైనాన్స్ గోల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ కూడా రికవరీ జరగవచ్చు. సో దీంట్లో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ భ్యాసా రూరల్ సిఐ, భ్యాసా టౌన్ సిఐ అండ్ రవీందర్ ఫర్ దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఎస్పీ మేడం కూడా దీంట్లో సూపర్వైజ్ చేసింది అండ్ సీ హెస్ అప్రిషియేటెడ్ ఆల్ ద టీమ్.